దేవునికి స్తోత్రాలు. ఈరోజు మనకు పోరాటం ఉందనే అంశాన్ని మనం ధ్యానం చేసుకుందాము. ఎఫెసీ రాసిన పత్రిక 6:12 ఒక మాట ఉన్నది. పోరాడని శరీరాలతో కాదు గాని ప్రధానులతోను అధికారులతోను ప్రస్తుత అంధకార సంబంధులకు లోకధారులతోను ఆకాశమందమందున్న దురాత్మల సమూహములతోను పోరాడుచున్నాము. చూడండి, ఇక్కడ ఈ మాట ఒక భాగము, కింద భాగము అది ముఖ్యమైన భాగం. ఆ కింద పైన భాగం ఏంటిది? అందుచేత మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు సమస్తము నెరవేర్చు వారై నిలబడకు శక్తిమంతులు కావాలి. అంటే మనకు పోరాటం అనేది ఉన్నది. ఎవరి ద్వారా పోరాటం వస్తుందో తెలుసా? ఎవరి ద్వారా తెలియదు. కనుక ఎవరి ద్వారా పోరాటం వచ్చిన మనము వారిని ఎదిరిటకు మనకు ఏం కావాలి? శక్తి కావాలి. అందుకే దేవుడు ఏమంటున్నాడు? సాతానుడు, దురాత్మలు అంటే ఏం చెప్తాయంటే ఏ టైంలో ఎవరినైనా మనకు వ్యతిరేకంగా వాడుకోవచ్చు. సాతాను పని ఏంటిదంటే డైరెక్ట్ మనలో అటాక్ చేయడు, కానీ ఒక మనిషి ద్వారా మనకు ఆటంకాలు, డిస్టర్బెన్స్ కలిగిస్తూ అంటాడు. ప్రైజ్ ది లార్డ్. అయితే ఇప్పుడు మనము ఆపద్దినమందు వారిని ఎదుర్కోవాలంటే మనకి ఏం కావాలి? శక్తి కావాలి. ఎక్కడ దొరుకుతుంది శక్తి? ప్రార్థన. మనకు ప్రార్థన శక్తి లేకుంటే సాతానుడు ఎంత మంచి దేవుళ్ళు ఉన్న వ్యక్తినైనా కానీ డిస్టర్బ్ చేస్తాడు అని దీని అర్థము. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ 1 తిమోతి 2వ అధ్యాయం 1వ వచనం చూసినట్లయితే 1 తిమోతి 2వ అధ్యాయం 1వ వచనం. 1 తిమోతి 2వ అధ్యాయం 1వ వచనము. మనము సంపూర్ణ భక్తియు మాన్యతను కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నింటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలు. ఇక్కడ ప్రతి ఒక్కరి కొరకు మనం ప్రార్థన చేయాలట. హల్లెలూయా. ప్రార్థన అంటే ఏంటిది? మనకున్న అవసరం కొరకు మనం చేసుకోవడము అది ఒక భాగం. అయితే మనము రాజుల కొరకు, అధికారుల కొరకు కూడా ప్రార్థన చేయాలట. ఎందుకు చేయాలంటే మనము పోరాడుతున్నది లోకనాథులతోని. అంటే ఈ లోకంలో అధికారులను కూడా సాతానుడు వాడుకోవచ్చు. ఈ లోకంలో వ్యక్తుల ద్వారా కూడా సాతాను మనకు డిస్టర్బెన్స్, ఆటంకాలు తీసుకురావచ్చు. ప్రైజ్ ది లార్డ్. అందుకే దేవుడు ఏమన్నాడు? ప్రధానులతో అధికారులతోను. అంటే ప్రధానులు, అధికారులు, ఆ ప్రధానులు, అధికారుల కొరకు మనం ప్రార్థన చేస్తే వాళ్ళ మీద సాతాను పని చేయకుండా దేవుడు మనకు సుఖమునిస్తాడు. మనం ఎందుకు కష్టాల పాలు పడుతున్నాము, ఎందుకు నష్టాల పాలు అవుతున్నామంటే మన కొరకు మనం ప్రార్థన చేసుకోవడము ఎక్కువ జరుగుతుంది. కానీ మనము ప్రపంచ దేశాల కొరకు, మనకున్న ప్రధానమంత్రి కొరకు, మనకున్న అధికారి కొరకు మనము ప్రార్థనలు చెయ్యాలి. చెయ్యకుంటే ఏమైందంటే వాళ్ళను కూడా, మనుషులను కూడా సాతానుడు వాడుకుంటాడు. ఎలా వాడుకుంటాడు? యోహాను సువార్త 13వ అధ్యాయం 27వ వచనం మనం చూసినట్లయితే యోహాను సువార్త 13వ అధ్యాయము 27వ వచనము. వారు ఆ ముక్కను పుచ్చుకొనగానే సాతాను వారిలో ప్రవేశించెను. ఒక్క నిమిషం ఆగండి. ఇక్కడ ఈయన ఎవరు తెలుసా? ఇస్కారియోతు యూదా యేసుక్రీస్తు ప్రభువారు రొట్టె ద్రాక్షరసం ఇస్తున్నాడు. ఎవరికి ఇస్తున్నాడు? శిష్యులకి ఇస్తున్నాడు. అర్థమవుతుంది కదా. ఈయన ఆ రొట్టెను తీసుకున్నప్పుడే సాతాను వచ్చిందట. అంటే రొట్టె తీసుకున్నా కానీ సాతాను జొర్రది అన్నట్టున్నదా? ప్రైజ్ ది లార్డ్. చాలా జాగ్రత్తగా ఉండాలి. మనము ఈ రోజులలో మనము బాగా నిర్లక్ష్యం చేస్తున్నాము, అశ్రద్ధ చేస్తున్నాము. సాతాను పనేంటిది? ఎప్పుడు చూసినా ఎవరిని మింగాలని చూస్తున్నది. ఇక్కడ ఎవరి దగ్గరికి వచ్చింది? యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారే స్వయాన రొట్టెను విరిచి ఇచ్చిండు. యేసు ప్రభువారే స్వయాన రొట్టె ఇచ్చిన కానీ ఆ తీసుకున్న వ్యక్తిలో కూడా రొట్టె తిన్నాక స్వాతంత్రం వచ్చిందంటే ఎవరైనా నమ్మచ్చు? అప్పుడు మనం వీళ్ళు మంచోళ్ళు, వీళ్ళు మంచిగా జీవిస్తారంటే గ్యారంటీ ఇవ్వచ్చా? అందుకే దేవుడు ఏమన్నాడు? మనుషులందరి కొరకు మనము ప్రైజ్ ది లార్డ్.
హల్లెలూయా. ఏడ జరుగుతుంది మన ప్రార్థన? మనదే మనకే అవుతుంది. 5 నిమిషాలే మనదే అవుతుంది కానీ మనము ప్రార్థన చేద్దామని ముందుకొచ్చిన వారు లేరు. యెరూషలేము దేశంలో యవ్వన వయసు వచ్చిన ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఖచ్చితంగా వాళ్ళు మన సైన్యములో చేరి కొన్ని సంవత్సరాలన్నా ఆ సైన్యములో పని చేస్తారట. ప్రైజ్ ది లార్డ్. అంటే నా దేశము కొరకు నేను కొన్ని సంవత్సరాలన్నా పని చేస్తా అంటారట. వాళ్ళు ఎవరు పరుసు పిల్లలే తుపాకులు పట్టుకొని యుద్ధంలో మేము ముందుకెళ్తామంటారు. మనము అంత యుద్ధం చేసేంత కూడా మనకు లేదు. మనం ప్రార్థన చేయాలంటాడు. ఎందుకంటే ప్రధానులు, అధికారులు నిన్న మాట ఇచ్చిన ఇవాళ ఆ మాట మీద నిలబడతలేడు. చాలామంది మాట ఇచ్చి ఆ మాటలు మారుతున్నారు, అబద్ధాలు ఆడతలేరా? అందుకే దేవుడు ఏమంటున్నాడు? వాళ్ళు గట్ల వీళ్ళు గట్ల అనమంటలేడు. ఏమి అంటున్నాడు? వాళ్ళ కొరకు నువ్వు ప్రార్థన చేయి. ఎందుకంటే ముక్క తీసుకున్న పరిశుద్ధుల్లోనికే సాతాను సొచ్చింది. ఆయనక యూట్యూబ్ చూడలేదు, ఆయనక ఫేస్బుక్ కూడా వాడతలేడు. పరిశుద్ధమైన స్థలంలో ఉన్నాడు కానీ సాతానుడు చూడు స్థలంతో పని లేదు. కొద్దిగా బలహీనంగా ఉంటే చాలు సాతానుడు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంకా మత్తయి సువార్త 16:23 చూద్దాం. మత్తయి సువార్త 16:23. అయితే ఆయన పేతురు వైపు తిరిగి, ఎవరి వైపు తిరిగిండు? పేతురు వైపు తిరిగి, సాతానా నా వెనుకకు పొమ్ము. ఎవరంటున్నారు ఈ మాట? చెప్పండి. ఇక్కడ దేవుడు ఎవరితో అంటున్నాడు? పేతురుతో అంటున్నాడు. ఏమని అంటున్నాడు? ఇప్పుడు పేతురు సాతానా దేవుని బిడ్డనా? అర్థం చేసుకోండి. దేవుని బిడ్డ లెక్కనే కనబడతారు ఈ రోజులలో. కానీ సాతానుడు ఎప్పుడు ఎవరిలో పని చేస్తాడో తెలియదు. ఏం చేస్తున్నాడు పేతురు తెలుసా? పేతురు ఏం చేస్తున్నాడు అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పని ఆటంకపరచడానికి ఆయన మరి ముందడుగేసిండట. హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్త 16:20 ఏమున్నది అక్కడ? మరొకసారి మనం చూద్దాం. ఒక్క నిమిషం, కొద్దిగా పైకి వెళ్దాం మనం. 16:23లో 22లో ఆయన ఏమంటాడు తెలుసా? యేసు ప్రభు చేయి పట్టుకొని, ప్రభువా అది నీకు దూరం అవును గాక, అది నీకెన్నడూ కలగదని ఆయనను దేవుని గద్దిస్తున్నాడు. చూడండి, మనుషులు పేతుని మనము అంటే దేవుని బిడ్డలు అనుకుంటాం కానీ ఎవరి మీద కూడా మనము దేవుని పని ఏదైతే జరగాలి అని దేవుడు ఒక ప్లాను పేతురుకు చెప్పుతా అంటే పేతురు ఏం చేస్తున్నాడో ఆ పనే జరగద్దని దేవుని చేయబట్టి వెనుక గుస్తాడు. ఇప్పుడు ఈ రోజు కూడా గట్టినే ఉన్నారు లేరా? దేవుని పని ఏదైతే జరుగుతుందంటే అది జరగకుండా, అది జరగంత టైంలో దాన్ని ఆలస్యం చేసి దాన్ని దూరం చేసుకుంటున్నారు. ఇదంతా చూసిన దేవుడు ఏమన్నాడు? పేతురు అన్నాడా? సాతానా అన్నాడు. అంటే దేవునితో ఉన్న వ్యక్తులు కూడా సాతాను సొర్రది అన్నట్టున్నదా? చెప్పండి. దేవునితో ఉన్నప్పటికీ కూడా సాతాను పనిచేసే అవకాశాలు చాలా ఉన్నాయి. అందుకే దేవుడు అంటున్నాడు ఏమంటాడు తెలుసా? ఇక్కడ ఇంకొక మాట ఉంటుంది. లూకా సువార్త 22వ అధ్యాయం 31 వచ్చిన 22వ అధ్యాయం 31 వచ్చిన 22వ అధ్యాయము లూకా 31 వచ్చినము. సీమోను సీమోను, ఇదిగో సాతాను మిమ్మును పట్టి గోధుమల వల్ల జల్లుటకు మిమ్మును కోరుకొనెను. చూడండి, ఇక్కడ సీమోన్ అంటే వాళ్ళు పేతురే. యేసు ప్రభువు డైరెక్ట్ చెప్తాడు ఏమని? సాతాను మిమ్మును గట్టిగా పట్టుకున్నాడు. అర్థమవుతుందా? మనం అనుకుంటే వాళ్ళకు బొట్టు లేదు, వాళ్ళు పరిశుద్ధులు, వైట్ డ్రెస్ తీసుకుంటారు, ప్రేర్ చేస్తారు అంటే ఈ 3 కారణాలు మంచిదే, తప్పు కాదు, నేను విమర్శిస్తలేను. కానీ అంత ఉన్నంత మాత్రం సాతాను ప్రవేశించడం లేదనేది చూసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. అంటే దేవుని పనికి నువ్వు ఎప్పుడు అడ్డుగా, ఆటంకంగా అది జరగకుండా నువ్వే ఉన్నావంటే నీలో సాతాను బాగా పని చేస్తాడు అన్నట్టే కదా. కనుక సాతాను పేతురును పట్టుకొని
ఇట్లా గోధుమల వల్లే జల్లెడ పడతాడట. ప్రైజ్ ద లార్డ్. అటు పోతాడు, ఆ పని అయితే లేదు, ఇటు పోతాడు, ఈ పని అయితే లేదు, ఇటు ప్రార్థనకు వస్తాడు, ఈ పని అయితే లేదు. జల్లెడ తెలుసు కదా. జల్లెడ అంటే ఏంటిది? ఇట్లా ఊపుతా అంటే అటు పోతాయి, ఇటు పోతాయి, అటు పోతాయి, ఇటు అట్లనే ఆ పని కాదు, ఈ పని కాదు, ఆ పని కాదు, ఈ పని కాదు, ఏ పని కాదు. కనుక యేసుప్రభువు ఏమంటాడు? ఏమని? సాతానుడు జల్లించుటకు మిమ్మును కోరుకుంటాడు. ఎవరిని కోరుకుంటాడు? దేవునితోటి తిరిగిన వ్యక్తినే, కొత్తోని కాదు, బయటోని కాదు. యేసు ప్రభుతోటి తిరిగిండు. యేసు ప్రభు ఎక్కడికి పోతే అక్కడికి వేయండు. యేసు ప్రభుతోటి ఉన్న వ్యక్తినే సాతాను కోరుతాడట. ఇప్పుడు ఇదే జరుగుతుంది మనకు కూడా. దేవునితో ఉన్నారు, ప్రార్థన ఉన్నోళ్ళే సాతానుడు కోరుకుంటాడు. ఇక యేసు ప్రభు ఏం చెప్తాడు తెలుసా? నీ నమ్మిక తప్పిపోకున్నట్లు నేను నీ కొరకు. మళ్ళీ ఎవరి కోసం ప్రార్థించురైతుంది? బయటల కోసం కాదు, దేవుని దగ్గరికి వచ్చి రానుల కోసం మళ్ళీ ప్రార్థించురైతుంది. ఎవరికి వచ్చింది ఆ బాధ? యేసు ప్రభు వారికి వచ్చింది. ఇక మనది ఏముందని చెప్పు. ప్రైజ్ ద లార్డ్. కాలం మారుతున్న కొద్ది పేదరిక తయారు కావాలి, యేసు లెక్క తయారు కావాలి. కానీ మళ్ళీ యేసు ప్రభు వారే పేదల కోసం ప్రార్థించే కాడికి వచ్చింది. ఎవరి న్యాయం ఉన్నదా? దేవునికి స్తోత్రాలు. హల్లెలూయా. అందుకే సాతానుడు మళ్ళీ ఏం చేస్తున్నట? కోరుకుంటాడట. ఎప్పుడు కోరుకుంటాడు? దేవుని పని ఎప్పుడైతే జరుగుతుందో అది జరగకుండా మనతోటి ఆటంకపరచడానికి సాతాను కోరుకుంటాడట. ప్రైజ్ ద లార్డ్. అందుకే మనం ఏం చేయాలి? అందుకే వచ్చిన వెంటనే ఏం చేసినా ప్రార్థన చేసిన, వచ్చే ముందు కూడా ప్రార్థన చేస్తాయి. నేను వేడుకుంటా, ప్రభా పోయే కాడ ప్రార్థన జరగాలి. సాతాను చెప్పలేం, ఎవరి దోరు చెప్పలేం. పేతురు ఏమైనా తప్పు చేసిన అపవిత్రుడా? ఆయన ఒక కల తాగుతలేడు, గుటుక తింటలేడు కదా, సెల్లు కూడా చూస్తలేడు. యేసు ప్రభుతోనే ఉన్నా కానీ ఈ 3 కారణాలు చెప్తేనే సాతాను పట్టిన అనుకోవచ్చు మనం కదా. కానీ ఇది ఏ కారణం లేకుండా సాతాను అతను కోరుకుంటాడు కదా. ప్రైజ్ ద లార్డ్. కనుక పేతురు కోరుకున్నాడు. ఇంకా ఎవరు? ఇది ఘోరమైన విషయం కదా. యూదా ఇస్కరియోతు యేసు ప్రభుతోనే ఉన్నాడు. ఆయన రొట్టె విరిచినప్పుడు ఉన్నాడు. యేసు ప్రభు వారు ఇచ్చిన రొట్టెను ఆయన తీసుకున్నప్పుడే సాతాను వచ్చిందట. చూడండి ఎంత భయంకరమైన మనుషులను మనం నమ్మలేని రోజులు ఇవి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. కనుక ఇక మనము అందుకే యేసు ప్రభు వారు ఏమంటున్నారంటే, నీ కొరకు నేను వేడుకొంటిని. అంటే మనం కూడా రాజుల కొరకు, అధికారుల కొరకు, మన వాళ్ళ కొరకు, మన ప్రార్థనకు ఎంతమంది రావాలనుకుంటున్నామో వాళ్ళ కొరకు మనం రోజు తప్పకుండా చేయాలమ్మా. తప్పకుండా చేయాలి. ఇది యేసయ్య ఆజ్ఞ. నేను చెప్పేది ఏం కాదు. ఇక్కడ చేయకుండా ఏమవుతుంది? వాళ్ళలో సాతానుడు పని చేస్తున్నాడు. దేవుని పని జరగకుండా ఆటంకపరుస్తారు. వాళ్ళే మనకు ఆటంకం అవుతారు. ఇప్పుడు యేసు ప్రభు వారికి ఆటంకం ఇవ్వలు పేతురే కాబట్టి ఏమైనా ఉన్నదా? ఎంత ఘోరం కదా. చెప్పుకుంటే బయట ఎంత సిగ్గుపోతే చెప్పు. శాస్త్రులు పరిశీలి ఏమనుకుంటారు? చూసినవా యేసు మీ పేతురే మంచిగా లేడా, నువ్వేదైనా చెప్తాను అనరా? ప్రైజ్ ద లార్డ్. బయట నువ్వే చెప్పి మీరు మారు మనసు పొందాలా, మీరు మంచిగా బతకాలా అంటే మీ యూదాయే రొట్టె తీసుకున్న వ్యక్తే కరెక్ట్ లేదు, నువ్వేది నాకు చెప్తావు అంటే మరి ఏం చెప్తాను చెప్పు. ప్రైజ్ ద లార్డ్. ఇంకా ఇంకొక భయంకరమైన విషయం కూడా చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయం 18వ వచనము. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 18వ వచనం. మొదటి సమూయేలు గ్రంథము. చిత్తగించుము, బెత్లెహేము మీదుడై యెష్షయి యొక్క కుమారులతో ఒకనిని చూచి తిని, అతడు చమత్కారముగా వాయింపగలడు, అతడు బహు శూరుడు, యుద్ధశాలియు, మాట నేర్పియు, రూపశీలుడై ఉన్నాడు. మరి యెహోవా వారిని తోడుగా నున్నడగా. చూడండి ఇక్కడ యెహోవా వారికి అంటే దేవుడు మనకు తోడుగా ఉండాలమ్మా ఈ రోజులలో. ప్రైజ్ ద లార్డ్. దేవుడు మనకు తోడుగా ఉండాలంటే మనము ప్రార్థన జీవితం కలిగి జీవించాలి. లేకుంటే ఇవే పిచ్చి పిచ్చి లెక్కలు చేస్తుంటాం. మనమే చెప్తాం లాస్ట్ కత్తే. ఇప్పుడు సౌలు ఎవరు? సమూయేలు సౌలును అభిషేకించుండు. అవునా? దేవుడు సౌలును అభిషేకిస్తే సౌలు ఏం చేస్తున్నాడు చూద్దాం ఒకసారి. 18వ వచనం చూద్దాం. యెహోవా ఆత్మ సౌలు విడిచిపోయి
లేచిపోయి యెహోవా యొద్ద నుండి దురాత్మని ఒకటి వచ్చి అతనిని వేరపింపగా సౌలు సేవకులు దేవుని యొద్ద నుండి వచ్చిన దురాత్మ ఒకటి నిన్ను వేరపించుచున్నది, మా ఏలిన వాడై నీవు ఆజ్ఞయము, నీ దాసులైన మేము సిద్ధముగా నున్నాము. చూడు ఇక్కడ ఈయన మీదికి ఏమైందట? దురాత్మ వచ్చిందట. ఎవరి మీదికి? అభిషేకము పొందిన వ్యక్తి మీదికే. అమ్మతోడు ఇంత భయమైంది తెలుసా నాకు. సౌలును ఎవరు అభిషేకించిండ్రు? సమూయేలు అభిషేకించిండ్రు. అభిషేకం అంటే మామూలు విషయమా? ఈరోజు చాలామంది కూడా సంఘాలలో ఆరాధన చేస్తూ ఉంటారు. ఏమని? అయ్యా నీ అభిషేకం మాకి. అభిషేకం సంబంధించిన పాటలు కూడా వాడుతూ అంటారు. పాడతలేరా? అది అభిషేకం పొందుకోవడం చాలా మంచిది. కానీ అభిషేకం పొందుకున్నాక కూడా మళ్ళీ దురాత్మ రావడం అనేది అది చాలా ప్రమాదము. ఇప్పుడు మనం సౌలును అనుకుంటామా? అభిషేకం పొందిన వ్యక్తి మంచోడు అనుకుంటాం, కానీ ఇంత భయంకరంగా ఏమైపోయిందట ఆయన మీదికి? దురాత్మ వచ్చిందట. గమనించండి, దురాత్మ వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తున్నాడట? ఆయన ఎప్పుడు చూసినా ఒక పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నాడట. పిచ్చి పనులు ఏంటి తెలుసా? 18 నేను చదువుతూ చూడండి. మరునాడు దేవుని యొద్ద దురాత్మ సౌలు మీదికి బలంగా వచ్చినందున అతడు ఇంటిలో ప్రవేశించుండగా దావీదు మునుపటి వలె వీణ పట్టుకొని వాయించెను. ఒకప్పుడు సౌలు చేతిలో ఒక ఈట ఉండగా దావీదును పొడిచి గోడకు బిగించుకుందునని సౌలు తన ఈటను విసిరేను. చూడండి ఏం చేస్తున్నాడట? దావీదునే సంపాలని చూస్తున్నాడట. ఎవరు? సౌలు. చూసినావా? అంటే ఒక మనిషి సంపాలంటే దానికి కారణం ఎవరు? మీ విరోధైన అపవాది ఎవరిని మింగుదురని. అంటే మరణము ఎవరిలో దూరింది? రాజులో దూరింది. అభిషేకించబడ్డ రాజులో దూరింది. ఇంకా ఈ యొక్క చూద్దాం మనము 15వ వచనము. దావీదు మిగుల సుబుద్ధి గలవాడై ప్రవర్తించుట సౌలు మరి ఎక్కువగా అతనికి. అంటే ఇక్కడ చూద్దాము 12వ వచనములో దేవుని యొక్క మరి పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే మనకు ఈ దేవునితో సంబంధము కలిగి దేవునితోటి సహవాసం ఉన్న వ్యక్తుల్ని సాతానుడు ప్రవేశిస్తున్నాడు. అందుకే దేవుడు మనకు చెప్తున్న ఒక మాట ఏందట? మీరు రాజుల కొరకు, అధికారుల కొరకు, మనుషులందరి కొరకు ప్రార్థన చేయండి. సౌలు అనటైనా సంఘమును హింసించే సౌలు పౌలుగా లేకముందు సౌలుగా ఉన్నప్పుడు ఇంటింటి వచ్చి అనేకులను హింసించి చంపిండట. అయితే ఆయన కొరకు యేసు నమ్ముకున్న సంఘం అయితే ప్రార్థన చేసినప్పుడు ఏమైపోయిండు? ఆయన మారిండు. ఆయన కూడా ఎవరిని విడిచిపెట్టకుండా చంపిండు. చంపడం అనేది ఎవరి పని? అది సాతాను పని ఏందట? ఎవరిని మింగుదనా అని వెతుకుచు. అంటే ఒక ప్రమాదముగా సాతానుడు ఈ సౌలును వాడుకున్నాడు. కానీ సంఘము చేసే ప్రార్థనతోటి దేవుడు ఎప్పుడైతే దర్శించినో అతని మీదున్న ఆత్మ వెళ్ళిపోయి ఈయన పరిశుద్ధాత్మ నిండుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అలాంటి మార్పు కొరకు మనం ప్రార్థించే వారంగా ఉండాలి. దేవునికి స్తోత్రాలు. కనుక మన విశ్వాస జీవితంలో మనకి ఇప్పుడు ఏమవసరము? మనకున్న పోరాటము ఏమిటా? పోరాటము మన వాళ్ళ కొరకే మనం ముఖ్యంగా ప్రార్థన చేయాలి. బయటి వాళ్ళ కొరకు కూడా ప్రార్థన చేయాలి. ఎందుకంటే ఎవరు ఎప్పుడు ఏ మాట ఇచ్చి ఆ మాట తప్పుతారో ఎవరు కూడా మాట ఇచ్చిన తప్పకుండా ఉంటారా? తప్పకుండా మాట ఇస్తాను, తప్పుతాను. కనుక మనము వాక్యం ప్రకారంగా